వెల్కమ్ టు ద వాయిస్ ఆఫ్ టాలీవుడ్. నేను మీ డెవల్. సో ఈరోజు 5th and 6th నవంబర్ ఎపిసోడ్స్ తో మీ ముందుకు వచ్చానండి. సో 5th, 6th నవంబర్ ఎపిసోడ్స్ రివ్యూ ఈరోజు మనం చూడబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో 5th ఎపిసోడ్ స్టార్ట్ అవ్వడం తోటే హరితేజ గాసిపింగ్ తో స్టార్ట్ అవుతుంది. సో ఈ బిగ్ బాస్ మొత్తం మీద ఎవరైనా గాసిప్ చేసే వాళ్ళు ఉన్నారంటే అది హరితేజనే. సో హరితేజకి గాసిప్ క్వీన్ అనే అవార్డు అయితే ఇవ్వచ్చు. సో ఎందుకంటే 5th ఎపిసోడ్ స్టార్ట్ అవడంతోనే నిఖిల్ అండ్ నబీల్ గురించి వేరే వాళ్ళ దగ్గర గాసిపింగ్ స్టార్ట్ చేసింది. సో వేరే వాళ్ళ గురించి నబీల్, సో నిఖిల్, వరస్ట్ వాళ్ళు, సో వాళ్ళు వేస్ట్ అన్నట్టుగా స్టార్ట్ చేసింది. సో అంత అయిపోయింది. సో అయిపోయిన తర్వాత అదే ఎవరి ముందో కాదు, విష్ణు అండ్ యష్మి దగ్గర స్టార్ట్ చేసింది. సో అది అయిపోయిన తర్వాత అదే హరితేజ సో నిఖిల్, పృథ్వీ దగ్గర వేరే వాళ్ళ గురించి గాసిపింగ్ స్టార్ట్ చేసింది. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ గా హరితేజ సో ఎవరు దగ్గర ఉంటే వాళ్ళతోటి పక్క వాళ్ళ గురించి గాసిపింగ్ చేయడం అంటే ఆల్మోస్ట్ మీరు క్లియర్ గా చూస్తుండొచ్చు. అండ్ 5th డే ఎపిసోడ్ మాత్రం ఆబ్వియస్ గా క్రిస్టల్ క్లియర్ గా అయితే మీకు అది కనిపిస్తుంది, రైట్? సో తర్వాత మనకందరికీ తెలిసిందే. సో మెగా కంటెండర్, మెగా చీఫ్ కి సంబంధించిన టాస్క్లు అయితే మొదలు పెట్టాడు బిగ్ బాస్. సో ఒక 3 సూట్ కేసులు పెట్టాడు. సో 3 సూట్ కేసులు ఫస్ట్ ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళని మెగా కంటెండర్లుగా డిక్లేర్ చేశాడు. సో నబీల్ పట్టుకున్నాడు, పృథ్వీ పట్టుకున్నాడు, తర్వాత రోహిణి. సో ముగ్గురు 3 రెడ్స్ బ్రీఫ్ కేసులు పట్టుకున్నారు. సో వాళ్ళని బిగ్ బాస్ మెగా చీఫ్ కంటెండర్లుగా సో డిక్లేర్ చేశాడు. సో డిక్లేర్ చేసిన తర్వాత సో వాళ్ళ కంటెండర్షిప్ వాళ్ళు నిలబెట్టుకోవడానికి వాళ్ళు కొన్ని టాస్క్లు ఆడి గెలవాలి అని చెప్పాడు. సో ఇన్ కేస్ ఓడిపోతే ఆపోజిట్ పర్సన్ కంటెండర్ అవుతుంది. వీళ్ళు గెలిస్తే వీళ్ళ కంటెండర్షిప్ వీళ్ళు కాపాడుకున్నట్టు అవుతుంది అనమాట. అది గేమ్ యొక్క కాన్సెప్ట్. సో ఆ రోహిణి దగ్గర ఉన్న బ్రీఫ్ కేసు ఓపెన్ చేయమన్నాడు బిగ్ బాస్. అందులో 1,80,000 వచ్చింది. సో అది ప్రైజ్ మనీకి ఆడేది. దాంతో పాటు బిగ్ బాస్ ఇంకొక అవకాశం ఇచ్చాడు. ఇంకెవరినన్నా కంటెండర్షిప్ గా నామినేట్ చేయమని చెప్పి గెలిచిన వాళ్ళకి అంటే రోహిణికి అవకాశం ఇచ్చాడు. సో రోహిణి వచ్చేసి ఎక్స్పెక్ట్ చేయని విధంగా ప్రేరణని నామినేట్ చేసింది. ఓకే, సో ప్రేరణ మెగా చీఫ్ అవ్వడానికి తను బిగ్ బాస్ లోకి రాకముందు కూడా ప్రేరణను చూసి ఇష్టపడేదంట. ప్రేరణ అంటే ఇష్టం అంట, ప్రేరణ ఫ్యాన్ అంట రోహిణి అనే చెప్పింది. సో అందుకని చెప్పి ప్రేరణ అని మెగా చీఫ్ కంటెండర్ గా రోహిణి సెలెక్ట్ చేసింది. సో బిగ్ బాస్ ఆరెంజ్ బ్రీఫ్ కేసు సో ప్రేరణకి ఇమ్మంటే సో ఆరెంజ్ బ్రీఫ్ కేసు రోహిణి ప్రేరణకి ఇచ్చింది. సో ఇది రోహిణి టాస్క్. సో రోహిణి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మెగా చీఫ్ కంటెండర్ గా నబీల్ సో గేమ్ టాస్క్ ఇచ్చారు నబీల్ కి. సో షేప్ యువర్ ఫ్యూచర్ అని. సో ఈసారి నబీల్ తో ఎవరు ఆడాలనేది అపోనెంట్ ని డిసైడ్ చేసుకునే అవకాశం సో టీమ్ మెంబర్స్ కి ఇచ్చారు అనమాట. సో అతనికి కాకుండా టీమ్ మెంబర్స్ కి ఇచ్చారు. సో అశ్వత్థామ మనకి తెలుసు కదా, గౌతమ్ ని సెలెక్ట్ చేసుకున్నారు. సో గౌతమ్ కి నబీల్ కి టాస్క్ అన్నమాట షేప్ యువర్ ఫ్యూచర్ అని. ఆల్మోస్ట్ ఇద్దరు టగ్ ఆఫ్ వార్ లాగా ఆల్మోస్ట్ భయంకరమైన టఫ్ గా జరిగింది ఫైట్. సో ఇద్దరికి టఫ్ గా జరిగింది. మధ్యలో బిగ్ బాస్ ఇంకా ఆ గేమ్ ఎక్కడా కదలట్లేదు. ఇద్దరు ఒకరినొకరు బలవంతంగా పట్టేసుకొని ఆగిపోయారు. సో బిగ్ బాస్ పాస్ చెప్పేదాకా ఆ గేమ్ ముందుకు కదలలేదు. సో ఫైనల్ గా ఆ గేమ్ లో కూడా సో నబీలే గెలిచాడు. సో నబీల్ పెట్టాడు. సో ఆ షేప్స్ ని ఆ బోర్డు మీద పెట్టాలి. సో నబీల్ పెట్టాడు, నబీల్ గెలిచాడు. సో గౌతమ్ ఓడిపోయాడు, నబీల్ గెలిచాడు. కాబట్టి నబీల్ యొక్క ఆ కంటెండర్షిప్ వచ్చేసి తను కాపాడుకోగలిగాడు.
ఓకే. సో అండ్ నబీల్ బాక్స్ ఓపెన్ చేస్తే అందులో 1,25,000 అమౌంట్ వచ్చింది. సో ఆ అమౌంట్ కూడా ప్రైజ్ మనీకి యాడ్ అయింది. నువ్వు గెలిచిన వాళ్ళకి ఇంకొకరిని నామినేట్ చేసే అవకాశం ఇస్తాడు కాబట్టి బిగ్ బాస్, సో నబీల్ కి కూడా సో ఎవరినన్నా ఒకరిని కంటెండర్ గా నామినేట్ చేసే అవకాశం ఇచ్చాడు. సో నబీల్ వచ్చేసి యష్మిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఓకే. సో సెలెక్ట్ చేసుకొని తనకి ఆరెంజ్ బాక్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ రోహిణి వచ్చేసి ప్రేరణకి ఇచ్చింది, నెక్స్ట్ నబీల్ వచ్చేసి యష్మికి ఇచ్చాడు. ఓకే. సో ఇది నబీల్ యొక్క టాస్క్. నెక్స్ట్ పృథ్వీ టాస్క్ ఉంది. సో కీని పట్టు అనే ఒక టాస్క్ పృథ్వీకి ఇచ్చాడు. సో ఈసారి పృథ్వీనే సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఇచ్చాడు అపోనెంట్ ని. సో పృథ్వీ వచ్చేసి విష్ణుప్రియని సెలెక్ట్ చేసుకున్నాడు. సో ఈ టాస్క్ విష్ణుప్రియకి పృథ్వీకి మధ్య జరిగింది. సో ఆల్మోస్ట్ ఇంట్రెస్టింగ్ గానే జరిగింది. సో అది పెద్ద కష్టమైన టాస్క్ అయితే కాదు, కానీ కొంచెం స్మార్ట్ గా ఆడే టాస్క్. సో విష్ణుప్రియకి తర్వాత పృథ్వీకి మధ్య టాస్క్ జరిగింది. సో ఈ టాస్క్ లో కొంచెం పృథ్వీ స్మార్ట్నెస్ వాడి గెలిచాడు. సో స్మార్ట్నెస్ ఏందనేది మీరు ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో తనకి కావాలని పడేసి సో కన్ఫ్యూజ్ చేసి టైం తీసుకొని తను పృథ్వీ అయితే గెలిచాడు. సో టాస్క్ పృథ్వీ గెలిచినా కూడా సో తనకి మెగా కంటెండర్షిప్ ఇంకొక కంటెస్టెంట్ ని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది కదా. సో ఆ కంటెస్టెంట్ ని ఎవరో కాదు, మళ్ళీ విష్ణుప్రియకే ఆ కంటెండర్షిప్ ఇచ్చాడు అనమాట. సో పృథ్వీ దగ్గర ఉన్న సూట్ కేసు ఓపెన్ చేస్తే అందులో 99,000 వచ్చింది. సో ఆ అమౌంట్ కూడా ప్రైజ్ మనకి యాడ్ అయింది. సో పృథ్వీ వచ్చేసి విష్ణుప్రియని కంటెండర్ గా ఎలెక్ట్ చేసుకున్నాడు. సో మనం ఈ 3 టాస్కుల్లో చూస్తే ఈ 3 టాస్కులు ఒరిజినల్ గా ఎవరైతే సూట్ కేసులు పట్టుకున్నారో వాళ్ళే గెలవడం ఇక్కడ ట్విస్ట్ అని చెప్పొచ్చు. సో ఇనిషియల్ గా ఆ రెడ్ బ్రీఫ్ కేసులను ఎవరైతే పట్టుకున్నారో ఆ ముగ్గురే విన్ అయ్యారు. సో రోహిణి పట్టుకుంది, రోహిణి విన్ అయింది. తర్వాత నబీల్ పట్టుకున్నాడు, నబీల్ విన్ అయ్యాడు. తర్వాత పృథ్వీ పట్టుకున్నాడు, పృథ్వీ విన్ అయ్యాడు. ఎవరైతే ఆ సూట్ కేసులు పట్టుకున్నారో ఆ బ్రీఫ్ కేసెస్ సో 5th, 6th నవంబర్ 2 ఎపిసోడ్స్ చూస్తే సో మెగా కంటెండర్షిప్ కి సంబంధించిన టాస్క్లు అయితే జరిగాయి. మెగా కంటెండర్
నవంబర్ రివ్యూస్ తో మీ దగ్గరకు వస్తాను, మీ ముందుకు వస్తాను. సో టిల్ దెన్ యువర్ బిగ్ డెవిల్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. జై హింద్.